సో మనం బాంబే గేట్ ఆఫ్ ఇండియా బాంబే గేట్ దగ్గరకు వచ్చేసాము. చూడొచ్చు ఇదంతా ప్రెమిసెస్ ఎంత బాగుంది. అంతా ఫోటోషూట్ తీసుకుంటున్నారు. ఇక్కడంతా ఫోటోగ్రాఫర్స్ ఉంటారు. ఫోటో తీస్తే 30 రూపాయలు ఫోన్లో ఇస్తారు సాఫ్ట్ కాపీ. హార్డ్ కాపీ ప్రింట్ కావాలంటే దాదాపు 50 రూపాయలు. వాళ్ళొక బిజినెస్ అయిపోయింది. ఇక్కడ చాలామంది అలాగే బ్రతుకుతున్నారు. ఇదే గేట్వే ఆఫ్ ఇండియా ముంబై. చూడొచ్చు తాజ్ హోటల్. ఇక్కడే తీవ్రవాదుల దాడి జరిగింది. కసబ్ వీళ్ళందరూ కూడా ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా పడవలు వయా అరేబియా సీ నుంచి ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడికి వచ్చి దిగి ఇటు నుంచి లోపలికి వచ్చారన్నమాట. తాజ్లో అటాక్ జరిగింది అప్పుడు. సినిమా కూడా తీశారు దాని గురించి. చూడొచ్చు ఎంత బాగుందో. ఇక్కడంతా చూడొచ్చు. ఈ స్పీడ్ బోట్లో ఎక్కాలంటే దాదాపు 300 రూపాయలు పర్ హెడ్ అవుతుంది. ఇదిగోండి స్పీడ్ బోట్లో ఎక్కి వెళ్తున్నారు చూడండి అందరూ. స్పీడ్ బోట్లో ఎక్కాలంటే పర్ హెడ్ 300 పర్ హెడ్. ఒక హాఫ్ అన్ అవర్ సేపు సముద్రం తిప్పి తీసుకొని వస్తారు స్పీడ్ బోట్లో. అదే లేదు ఆ పెద్ద బోట్లో ఎక్కాలంటే 130 పర్ హెడ్. వెళ్దాం అనుకున్నాను కానీ చీకటి అయిపోయింది. ఇప్పుడే వెళ్తాం, ఫరెస్ట్గా ఉంటుంది చీకట్లో. కొంచెం ఈవినింగ్ టైంలో వస్తే బాగుంటుంది. ఇప్పుడు చీకట్లో ఏం వెళ్తాం, అసలు ఏం బాగుంది. పెద్ద ఇదేం ఉండదు, కనబడదు సరిగా. చూడొచ్చు ఎన్ని బోట్స్ ఉన్నాయి ఇక్కడ. అక్కడ సౌదీ నుంచి ఆ తర్వాత ఇరాన్ నుంచి రావాల్సినటువంటి క్రూడ్ ఆయిల్ నౌకలు కూడా వచ్చినట్టున్నాయి. అక్కడెక్కడో లాస్ట్లో ఉన్నట్టున్నాయి క్రూడ్ ఆయిల్ నౌకలు అక్కడ. సో ఇది ముంబై చుట్టూ ఉన్నటువంటి అక్కడ. ఇది కూడా ఏదో ఉంది, దీని పేరు ఏదో ఉంది సంథింగ్. చూడొచ్చు గేట్వే ఆఫ్ ఇండియా ముంబై. ముంబైకి అందమే సముద్రము. చుట్టుపక్కల మొత్తం సముద్రమే ఉంటుంది. ఎటువైపు చూసినా కూడా చాలా బాగుంటుంది. కానీ వాటరే గట్టిగా ఉంది.